జోజు జార్జ్. ఈ పేరు ఎవరికి పరిచయం అక్కర్లేదు. ఎంత పెద్ద నటుడో అంత గొప్ప డైరెక్టర్గా తన తొలి డెబ్యూ మూవీ పని 2024లో విడుదలైన ఈ మూవీలో అతని యొక్క నటన దర్శకత్వ ప్రతిభను చూసి తీరాల్సిందే. ఇంతకీ పని అంటే అర్థం తెలుసా? కాంట్రాక్ట్ కిల్లింగ్. బయటకు చూస్తే పని ఒక సాధారణ ప్రతీకార కథలా కనిపించిన జోజు జార్జ్ తొలి స్క్రీన్ రైటర్గా మరియు దర్శకుడిగా ఈ చిత్రంలో సంఘటనల పురోగతిపై మంచి పట్టును చూపించారు. కథ సరైన వేగం మరియు సమయంతో ముందుకు సాగుతుంది. ఎలాంటి కోటా సురక్షితం కాదు, ఎవరు అజేయులు కాదు అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దశలో వారిలో ఒకరు చెప్పే మాట ఏంటంటే, పెద్ద కుటుంబాన్ని, వారి సిండికేట్ను మనం సులభంగా గమనించగలం, కాని మనలాంటి చిన్నవారిని వారు గుర్తించలేరు. ఇదే ఈ కథ యొక్క మర్మాన్ని తెలియచేస్తుంది. నేర ప్రపంచంలో కొత్తగా అడుగుపెట్టిన ఇద్దరు యువకుల ప్రయాణం ఒక నగరంలో బలంగా వేర్లు వేసుకున్న మాఫియా సిండికేట్తో ఢీకొనడం ఈ మూవీ కథ. సూపర్ మార్కెట్లో జరిగే చిన్న గొడవతోనే కథ మలుపు తిరుగుతుంది. ఈసారి మాత్రం వారిద్దరి మార్గం త్రిశూర్ నగరాన్ని పాలిస్తున్న మాఫియా సిండికేట్లో భాగమైన గిరి జోజు జార్జ్తో కలుస్తుంది. కాని లోపల మేల్కొన్న క్రూర స్వభావం వాళ్లను వేటాడబడేవారిగా కాకుండా వేటగాళ్లుగా మారుస్తుంది. క్లైమాక్స్ కు ముందే ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన కార్ చేజ్ సన్నివేశాన్ని సరైన చోట ఉంచి తరువాతి ఘట్టానికి మరింత ఉత్కంఠను మిగిల్చాడు. అయితే కొన్ని రక్తపాతం దృశ్యాలు కొంతమంది ప్రేక్షకులకు భారంగా అనిపించవచ్చు. అలాగే అవసరం లేని విధంగా చూపించిన లైంగిక దాడి